ఫైనల్లీ ఫుడ్ అయితే వచ్చింది. అసలొస్తదో రాదో ఇవాళ అని అనుకున్నాం. బట్ వచ్చింది. ప్లేట్ అయితే చాలా బాగుంది. ట్రెడిషనల్ వైబ్స్ అయితే వస్తున్నాయి. మేమేమేమి ఆర్డర్ పెట్టినామంటే ఫస్ట్ స్టార్టర్స్ తోటి స్టార్ట్ చేస్తాం మేమెప్పుడైనా. సో, కొరియాండర్ చికెన్ ఆర్డర్ పెట్టాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. టెండర్‌గా ఉంది పీస్. అండ్ అందులో మధ్యలో మధ్యలో గార్లిక్ తగులుతుంటే యమ్మీ అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి ప్రాన్ ఆర్డర్ పెట్టాము. ఇది అంతెరస్ స్పెషల్ అంట. మస్టర్డ్ ప్రాన్. టేస్ట్ కూడా చాలా బాగుంది. అసలు జనరల్‌గా ఒక 1 ఇయర్ బిఫోర్ వరకు అసలు ప్రాన్ అంటేనే నాకు ప్రాన్‌కి అస్సలు పడదు. ఇట్లా వామిటింగ్ వస్తుండే. బట్ కొందరి వల్ల లైఫ్‌లో చేంజెస్ జరుగుతాయి అని అంటారు కదా! సో, అలా నాకిప్పుడు ఈ మధ్య బయటికెళ్తే ఖచ్చితంగా ప్రాన్ స్టార్టర్స్ ఉండాల్సిందే. అలా అయిపోయిందనమాట. సో, అలాంటివి కొన్ని జరుగుతుంటాయన్నమాట చేంజెస్. ఏవైతే వద్దనుకుంటామో అవే బాగా నచ్చుతాయి సమ్‌టైమ్స్. సో, వెజ్‌లో అయితే మలై బ్రోకోలీ ఆర్డర్ పెట్టాము. మా బావ కార్తీక మాసం కాబట్టి కంప్లీట్ వెజ్. బట్ మనం వెజ్, నాన్ వెజ్ 2 తినగలుగుతాం గదా! సో, మలై బ్రోకోలీ అయితే ట్రై జేసినాము. ఓకే అనిపించింది. బికాజ్ నాన్ వెజ్ వాళ్ళకి వెజ్ అంతగా నచ్చదు. నాకైతే అలాగా. బిర్యానీకి, థమ్స్ అప్‌కి అవినాభావ సంబంధం ఉంటది. అదేనండి. బిర్యానీ తింటే థమ్స్ అప్ తాగకపోతే అస్సలు తిన్న ఫీలింగే ఉండదు. అంతే కాకుండా ఈ మధ్య యాడ్ గూడా వస్తుంది గదా! బిర్యానీ ఒక్క చేత్తో గాదు 2 చేతులతో తినాలని జెప్పేసి. సో, అదే పెద్ద రూల్ అన్నమాట మన లైఫ్‌లో. బిర్యానీకి థమ్స్ అప్ లేకపోతే అసలు బిర్యానీయే తినబుద్ధి గాదు. సో, మన బిర్యానీ అయితే వచ్చేసింది. మేము స్పెషల్ చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసాము. అండ్ మటన్ దమ్ బిర్యానీ ఆర్డర్ చేసినాము. చికెన్ బిర్యానీ చాలా బావుంది. బట్ మటన్ బిర్యానీ అస్సలు బాలేదు. మా బావ వెజ్‌లో చిట్టి ముత్యాల వెజ్ పులావ్ ఆర్డర్ చేశాడు. అసలవి చిట్టి ముత్యాల రైసే గాదు. చాలా పెద్దగా ఉన్నాయి. చిట్టి ముత్యాలు జనరల్‌గా చిన్నగా ఉంటాయి. టేస్ట్ కూడా అస్సలు బాలేదు. కారంగా ఎక్కువైపోయింది. సో, ఫైనల్‌గా ఫుడ్ తినేసి కిందకైతే వచ్చేసాము. దాని తర్వాత బర్త్‌డే బాయ్‌కి సెలబ్రేషన్స్ చేయకపోతే ఎలా ఉంటది చెప్పండి? సో, సెలబ్రేషన్స్ చేయడానికి దారిలో ఒక కేక్ తీసేసుకొని, అక్కడే సెలబ్రేషన్ రూమ్‌లో సెలబ్రేషన్ అయితే చేసేసాము. సో, ఫైనల్లీ డన్.